హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను మీ సాయి. బతుకమ్మ తల్లి గ్రంథకర్త, సహస్ర మహోత్సవ సామ్రాట్, ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత, విశ్వకళ విరాట్ డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య గారు గత 40 సంవత్సరాలుగా 1111 అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను మన భారతీయ సాంస్కృతిక సంప్రదాయాలపై నిర్వహించి తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం గావించారు. కుల మత జాతులేవైనా మానవులంతా ఒక్కటే అనే నినాదంతో విశ్వశాంతిని కాంక్షిస్తూ విశ్వక్షేత్ర పర్యటన విషయాలను, వారి ఆకాంక్షను, ప్రపంచానికి వారు అందించే వాస్తవికతను ఆయన మాటలను తెలుసుకుందాం. ఈరోజు మన ముందు శాంతికృష్ణ ఆచార్య గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి ఆయన ఒక బతుకమ్మ గురించి ఒక పుస్తకం కూడా రాశారు. చాలా విషయాలు ఈరోజు మనందరికీ తెలిసిన, మనం అనుకుంటున్న బతుకమ్మ వేరు, వాస్తవ బతుకమ్మ వేరు. అసలు వాస్తవ బతుకమ్మ ఏంటి, అది ఎక్కడ పుట్టింది, ఎలా మొదలైంది అనే అంశాలు మనం గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా ఆదాబ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల నుంచి వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా ఒకసారి మనం బతుకమ్మ పండుగ గురించి, ఇప్పుడున్న యూత్ మొత్తానికి ఫీలింగ్ ఏంటంటే, బతుకమ్మ అంటే ఆ రోజు రంగురంగుల పేపర్ పూలు పేర్చాలి, పెద్ద పెద్ద డీజేలు పెట్టాలి, తాగాలి, చిందెయ్యాలి. కొంతమంది హట్ అవ్వచ్చు సార్, జరుగుతుంది అయితే ఇదే సార్. సో అట్లా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ దాన్ని ఎలా మార్చేశారు. దీని గురించి నేను ఒక వ్యక్తిని అడిగాను సార్, పేరొద్దులే కానీ ఒక ప్రముఖ వ్యక్తిని అడిగాను. ఏంటి అండి ఇలా అయిపోయింది, ఎక్కడ చూసినా మీరే దీన్ని కొంచెం హైలైట్ చేశారు, మీరు చెప్తే మళ్ళీ కాస్త మారే అవకాశం ఉంటుంది, ఈ డీజేలు, ఈ పేపర్ పూలు కాకుండా దీన్ని కొంచెం మార్చే ప్రయత్నం చేయండి అంటే, ఇప్పుడు యూత్ అదే కోరుకుంటున్నారమ్మా, అది లేకపోతే అసలు మొత్తానికి పండుగను పక్కన పెట్టేస్తారు. సరే, అవన్నీ మనం పక్కన పెడితే మీ ద్వారా అసలు బతుకమ్మ ఏంటి, అది ఎలా స్టార్ట్ అయింది అనేది మా ప్రేక్షకులు చెప్తారా సార్? తప్పకుండా అండి. వాస్తవానికి బతుకమ్మ అనే పదానికి అర్థం బ్రతుకును ఇచ్చేటువంటి తల్లి అని అర్థం. ఈ బ్రతుకును మనకు ప్రసాదించినటువంటి తల్లి ఎవరు అంటే, డెప్త్కి వెళ్తే త్రిశక్త్యాత్మకమైనటువంటి దేవతలు లక్ష్మీమాత, సరస్వతీమాత, గౌరీమాత, ఈ ముగ్గురు తల్లులు ఏకమై అవతరించిన అవతారమే బతుకమ్మ తల్లి. ఈనాడు మనం చూసేటువంటి పూల పండుగ అది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని మనం కొంచెం డెప్త్కి వెళ్తే, కాకతీయ సామ్రాజ్యంలో రాణి రుద్రమాదేవి గారు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి టైం అది. ఆ టైంలో ఆమె యుద్ధ సైనికులలో ఉన్నటువంటి ఒక సైనికుని పేరు వీరుడు. ఆయన ఒకానొక యుద్ధంలో గాయాల పాలై తిరిగి వస్తున్న క్రమంలో వరంగల్ జిల్లా, ఇప్పటి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామ ఆ ప్రాంతంలో గుర్రం నుంచి ఆయన కింద పడిపోయి ప్రాణాలు వదిలేస్తాడు. ఆయన చాలా బలమైనటువంటి, ఒక ధీటైనటువంటి సైనికుడు కావడం చేత రుద్రమాదేవి గారికి బాగా ఇష్టమైనటువంటి దళనాయకుడు ఆయన. ఆయన మరణ వార్త విన్న రుద్రమాదేవి గారు వెంటనే అక్కడికి వెళ్ళడం, వారి దేహానికి నివాళులు అర్పించి అక్కడనే దహన సంస్కారాలన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. చేసి ఆ వీరుడికి జ్ఞాపకార్థంగా ప్రజలు గుర్తుపెట్టుకోవాలంటే ఆ వీరుడి విగ్రహాన్ని చేయించాలని ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు. విగ్రహాన్ని చేయించారు, సరే, అంతవరకు బాగానే ఉంది. మరి ఆ విగ్రహానికి ఆలనా పాలన ఎవరు చూసుకోవాలి? అదొక అడవి ప్రాంతంకి వెళ్ళి ఎవరో వెళ్ళి చూడాలంటే చూడలేరని అక్కడ ఒక పల్లెని నిర్మిస్తే, ఆ పల్లెలో కొంతమంది నివసించుకుంటూ ఈ విగ్రహానికి పూలు వేయటమో మొక్కటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారనే ఆలోచనతో ఒక గ్రామాన్ని ఏర్పరుస్తారు. ఆ గ్రామానికి వీరునిపల్లె అని పేరు పెడతారు. అక్కడే ఆ గ్రామస్తులంతా కూడా జీవనం కొనసాగించాలంటే జలం కావాలి, జీవనం కోసం జలం కావాలి, అంటే నీరు కావాలి, అంటే తాగడానికైనా సాగు చేసుకోవడానికైనా నీరు కావాలని చెప్పేసి అక్కడే ఒక చెరువును కూడా తవ్విస్తారు. ఆ చెరువుకు వీరుని చెరువు అని పేరు పెడతారు. పెట్టేసి కొంతమంది పరిసర ప్రాంతాల గ్రామాలను పిలిచి అక్కడ నివాసం కల్పిస్తే వాళ్ళందరూ వచ్చేసి అక్కడ జీవనం కొనసాగిస్తుంటారు. అలా కొనసాగిస్తున్న కొద్ది రోజులకే అక్కడ ఒక అంటువ్యాధులు ప్రబలుతాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కలరా, ఆ కలరా వచ్చిందంటే ఊళ్ళే చచ్చిపోతారు. ఆ వ్యాధి రావటం అక్కడ ఉన్న గ్రామస్తులంతా మరణించడం జరుగుతుంది. ఆమె ఆశ్చర్యం వేస్తుంది రుద్రమాదేవి గారు, ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ కులదైవం, ఇష్టదైవమైనటువంటి మల్లికార్జున స్వామికి ప్రార్థించుకొని, ఏదైనా వీరుడి పేరు మీద మనం గ్రామాన్ని నిర్మించాం కాబట్టి ఏదైనా లోపం జరిగి ఉంటుందని మరొకసారి ఆ వీరుడి విగ్రహానికైతే
ఎలాగూ పూజలు అందాలి వాడికి, అదే మనం ఇచ్చే నివాళి, ఘనమైన నివాళి అనేటువంటి ఆలోచనతో తను ఆ పెట్టినటువంటి ఆ గ్రామానికే ఆ పేరు మారుస్తారు. ఓకే. మార్చి అక్కడ వెంటనే ఒక శివాలయాన్ని కట్టించేసి ఆ గ్రామానికి మల్లికార్జునుడు వాళ్ళ ఇలవేల్పు కాబట్టి మల్లికార్జునపల్లె అని పెడతారు. ఆ పెట్టిన తర్వాత మళ్ళీ చుట్టుపక్కల గ్రామాలని మళ్ళీ పిలిచి మళ్ళీ సేమ్ ఇంకొక చెరువు కూడా తవ్వించేసి ఎక్కువగా పబ్లిక్ రావడం వల్ల స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినాక సేమ్ అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. సేమ్ అదే మళ్ళీ గత్తర్ రావటం, మళ్ళీ మనుషులు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఎందుకు జరిగిందని చెప్పేసి ఆమె వాళ్ళ ఆస్థాన జ్యోతిష్య పండితులను, వాళ్ళ శాస్త్రవేత్తలను అందరినీ పిలిపించి అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఇలా ఎందుకు, ఏ గ్రామంలో లేనటువంటిది ఇక్కడే ఎందుకు జరుగుతుంది, అది నేను ఇష్టపడి నిర్మించినటువంటి గ్రామం, అది ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి అక్కడ పరిశోధనలు చేయిస్తే అప్పుడు వాళ్ళు పరిశోధనల ప్రకారం మొత్తం రీసెర్చ్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా అక్కడ భూగర్భంలో అనేక వజ్ర నిక్షేపాలు ఉన్నాయి. దానికి తోడుగా అక్కడ ఒక నల్లసర బండ అనేది ఉంది. అది ప్రఖ్యాతిగాంచినటువంటి శిలా సంపద. దాన్ని బ్లాక్ గ్రానైట్ అంటాం, ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి బ్లాక్ గ్రానైట్. అది ప్రపంచంలోనే అత్యంత జెడ్ కేటగిరీ కలిగినటువంటి బ్లాక్ గ్రానైట్ అనమాట అక్కడ ఉన్నది. అలాంటి శిలా సంపద కూడా ఉంది, వజ్ర సంపద ఉంది. అందుకే దానికి ఏదో ఒక శక్తి కాపలా ఉండి ఉంటుంది. అందుకే అక్కడ ఎవరిని నివసింపేలాగా చేయట్లేదు. తరువాత వాళ్ళ జ్యోతిష్య శాస్త్రంతో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే భవిష్యత్తులో ఇక్కడ ఏదో ఒక పెద్ద దేవత ఆవిర్భావం కూడా జరగబోతున్నది. ఆమె బతుకును ప్రసాదించే బతుకమ్మ తల్లిగా వెలుగొందే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆ వార్త విన్న తర్వాత అక్కడ కొద్ది మంది ప్రజలు అప్పటికీ మిగిలింటారు. వాళ్ళందరినీ కూడా పరిసర ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా ఆమె పంపించేసి ఆ వజ్ర సంపద ఉన్నటువంటి ప్రాంతం ఎంతవరకు ఉంది చేయండి అంటే అది సుమారు 3,350 ఎకరాల భూభాగం తేలుతుంది. ఆ భాగానికి చుట్టూ కంచె వేయిస్తారు. అది నిషిద్ధ ప్రదేశంగా చాటింపు వేయిస్తారు, అందులోకి ఎవరు రావద్దు. ఆమెకు నమ్మకమైనటువంటి కాపలా వాళ్ళని అక్కడ కాపలా పెడతారు. పెట్టి భూగర్భ తవ్వకాలు జరిపిస్తారు. అక్కడ అనేక వజ్ర సంపద బయటపడుతుంది. అవన్నీ కూడా తన ఓరుగల్లు కోటకు తరలిస్తారు. తరలించి మనం చదువుకుంటుంటాం బుక్కులలో, కోటలో ఇంత వజ్ర సంపద ఉంది అని చెప్పేసి అదంతా కూడా అక్కడిదే, ఆ పక్కన ఉన్నటువంటి పల్లెదే. ఏదైతే రాణి రుద్రమాదేవి గారు నెలకొల్పినటువంటి పల్లె నుంచి వచ్చినటువంటి వజ్ర సంపదే వాళ్ళ కోటలకు చేర్చుకున్నారు. అలాగే వాళ్ళు నిర్మించినటువంటి దేవాలయాలలో ఇప్పటికీ గ్రానైట్ తో చేసినటువంటి విగ్రహాలు ఉన్నాయి. ఆ గ్రానైట్ ఎక్కడ కూడా మనకు దొరకదు. ఆ గ్రానైట్ విగ్రహాలన్నీ కూడా తవ్వించింది ఆ గ్రామంలోనే. అక్కడి నుంచే ఆ శిలా సంపద, ఇటు వజ్ర సంపద అన్నీ కూడా తెప్పించారు. ఇవాళ మనం గ్రేట్ గా చెప్పుకునేటువంటి కోహినూరు వజ్రం, అది ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో దొరికిందని చెప్పేసి చాలా కథనాలు ఉన్నాయి. వాస్తవానికి ఆ కోహినూరు వజ్రం దొవ్వింది కూడా ఆ ప్రదేశంలోనే, ఓరుగల్లుకు సమీపమైనటువంటి రాణి రుద్రమాదేవి గారు నెలకొల్పినటువంటి ప్రదేశంలోనే కోహినూరు వజ్రం, ఇప్పుడు మనం పెట్టుకున్న పేరు కోహినూరు వజ్రం, అది ఆ రోజుల్లో అత్యంత విలువైన వజ్రంగా వారు దాన్ని గుర్తించి వారి కోటకు తెప్పించుకుంటారు. ఫస్ట్ ఆ వజ్రాన్ని భూగర్భం నుంచి తవ్వించి తీసింది రుద్రమాదేవి పీరియడ్లోనే. అక్కడి నుంచే అది వివిధ ప్రాంతాలకు పోయి ఇవాళ లండన్లో ఉంది. దాని చరిత్ర అలా ఉంది. అయితే ఆ నిషిద్ధ ప్రదేశం ఏదైతే ఉన్నదో 3,350 ఎకరాల భూభాగం ఈ తవ్వకాలు జరిపిన తర్వాత, ఈ వజ్ర సంపద అంతా వచ్చిన తర్వాత కాలక్రమేపీ రాణి రుద్రమాదేవి శకం అయిపోతుంది. కానీ ఆ ప్రదేశం మాత్రం నిషిద్ధ ప్రదేశంగానే ఉండిపోతుంది. అందులోకి ఎవ్వరు వెళ్ళేవారు కాదు. ఆడికి అసలు ప్రవేశమే లేదనేది ఒక పబ్లిక్ టాక్ అన్నమాట. అలా ఉండిపోయింది. అలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత నిజాం పాలన వచ్చేసింది. ఇక్కడ హైదరాబాద్ సంస్థానాన్ని నిజాం పాలకులు పాలిస్తున్నటువంటి రోజులలో ఓరుగల్లుకు సంబంధించినటువంటి ఒక విశ్వబ్రాహ్మణ కుటుంబంలో రామయ్య ఆచార్యుల వారు జన్మిస్తారు. ఆయన చిన్నతనం నుంచే చాలా విశేషమైన జ్ఞానవంతుడు, పనిమంతుడు కారణంగా ఆయన స్నేహితులంతా కూడా ఈ నిజాం సర్కార్కు సంబంధించినటువంటి సామంతులు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలందరూ కూడా ఈయన క్లాస్మేట్స్ ఉంటారు. ఈయన తెలివితేటల గురించి వాళ్ళు పిల్లలు ఇంట్లో చెప్పుకోవడం, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ గోల్కొండ నిజాం వరకు వచ్చేసింది ఆయన ప్రతిభ ఏంటనేది. అప్పుడు ఆయన గోల్కొండ నిజాం పిలిపిస్తారు ఇక్కడికి. పిలిపించేసి రామయ్య గారు, మేము మీకు ఒక కాంట్రాక్ట్ పని అప్పచెప్తాం, అది మీరు పరిపూర్ణంగా చేయాలి, మీ విజ్ఞానం గురించి మేము తెలుసుకున్నాం అని చెప్పేసి నాణాలు తయారు చేసేటువంటి కాంట్రాక్ట్ అప్పగిస్తారు. అప్పుడు వెండి రూపాయలు, రాగి రూపాయలు, కొన్ని గోల్డ్ కూడా ఉంటే ఉండొచ్చు, అంటే ఇంపార్టెంట్ వాటికి కొన్ని తయారు చేశారు. ఎక్కువగా
వెండి రూపాయలు మాత్రం బాగా చేశారు. దానికి డిజైన్ చేయాలి, తర్వాత దాన్ని ముద్రించాలి. ఓకే. ఆ కాంట్రాక్ట్ అంతా కూడా ఆయన ఇచ్చిన టైం కంటే ముందే ఈయన కంప్లీట్ చేస్తాడు. ఓకే. చేస్తే ఈయన పనితనానికి ఆయన ముగ్ధుడై నీకు కొంత భూమిని ఇనాంగా ఇస్తాను. ఇనాం అంటే గిఫ్ట్గా అన్నమాట. గిఫ్ట్గా మీరు ఎక్కడైనా కూడా మన సామ్రాజ్యంలో ఎక్కడైనా కూడా మీరు మీకు నచ్చిన ప్లేస్ను ఆక్యుపై చేసుకొని అక్కడే మీ డెవలప్మెంట్ అంతా చేసుకోండి అని చెప్పేసి ఒక పత్రం రాసి రాజా అప్పుడు ఉంటాయి అన్నమాట, అవి ఇచ్చి పంపిస్తాడు. ఓకే. ఆయన నేటివ్ ప్లేస్ వరంగల్ కావడం చేత చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తిరుగుతుంటే ఎక్కడ ఆయనకు కావాల్సినంత భూభాగం దొరకదు. ఓకే. ఓకే. అక్కడ కొంకపాక అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామం పక్కనే చౌటపల్లి, ఏది ఆనాడు రాణి రుద్రమాదేవి నిషిద్ధ ప్రదేశంగా పెట్టినటువంటి ప్లేస్, అది అలాగే ఉంటుంది. ఆ టైంలో ఆ కొంకపాక గ్రామం వెళ్ళటం, ఈ మొన్నటి వరకు మనకు మినిస్టర్గా చేశారు తక్కలపల్లి పురుషోత్తమరావు గారు, వారి ముత్తాత గారు ఎర్రరామయ్య గారు, తక్కలపల్లి ఎర్రరామయ్య గారు అప్పుడు అక్కడ పాలకులు, ఆ కొంకపాక గ్రామానికి పాలకులుగా చేస్తున్నారు. ఆయన పీరియడ్లో ఈయన వెళ్ళటం జరిగింది, ఆయన్ని కలవటం జరిగింది. ఇలా నేను ప్రదేశం కోసం వెతుకుతున్నానంటే ఇక్కడైతే ప్రదేశాలు లేవు, కానీ కాకతీయులు ఆనాడు ఏదైతే నిషిద్ధ ప్రదేశంగా వదిలేశారో ఆ ఒక్క ప్రదేశం మాత్రం ఖాళీగా ఉంది, మీకు నచ్చితే అది మీరు ఆక్యుపై చేసుకోండి అని చెప్పేసి ఆయన చూపిస్తారు. ఆయన సూచనల మేరకు చూసి ఆ ప్రదేశానికి ఆయన ఇష్టపడి వెంటనే ఆయన కొత్తగా ఒక చెరువు తవ్వుకోవాలని, ఒక చెరువు తవ్వించేసి అక్కడ ఒక గ్రామాన్ని నెలకొల్పాలని ఈయన కూడా ఒక సంకల్పం కలిగి అక్కడ గ్రామ శంకు ఒకటి ఏర్పాటు చేసి, తరచూ ఆయన ఆ వరంగల్ నుంచి అక్కడికి వెళ్ళి రావటం ఇబ్బందిగా ఉంటుందని తను కూడా అక్కడే ఉండాలని ఒక గృహాన్ని నిర్మించుకొని చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా మీకు ఇక్కడ ఫ్రీగా ల్యాండ్ ఇస్తాను, ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ ఇస్తాను, రండి అని అందరిని ఆహ్వానించి అక్కడ ఒక గ్రామాన్ని నెలకొల్పుతారు. నెలకొల్పిన కొద్ది రోజులకే సేమ్ రిపీట్ అవుతుంది. ఇదే గత్తర మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. అప్పుడు ఏదైతే గత్తరతోటి అందరు చనిపోయారో అదే గత్తర మళ్ళీ సేమ్ అంటుంది. వచ్చిన ప్రజలంతా కూడా భయపడుతూనే వస్తారు, ఈ స్టోరీ అంతా తెలుసు కాబట్టి. అలా వస్తున్నది అని చెప్పి రాగానే అందరూ రామయ్య ఇంటికి వచ్చేసి ఆయన ఆశ్రయిస్తారు. అయ్యా మీరు చెప్తే వచ్చాం, మరి మా పరిస్థితి ఇప్పుడు అందరం చనిపోయే పరిస్థితికి వచ్చింది, ఎట్లాగైనా మీరే కాపాడాలి, ఏం చేస్తారో చేయండి అని చెప్తే ఈయన విశ్వకర్మ పరమాత్మ గాయత్రి మాత ఉపాసకుడు. రోజు ఆయన వారి ధ్యానం చేసుకుంటూ అనునిత్యం పూజలు చేసుకునేవాడు. ఎలాగైనా నా గ్రామాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక తపన తప్ప ఆయనలో ఇంకేం కనిపించట్లేదు. ఎందుకంటే తను నెలకొల్పాడు, ఆ నెలకొల్పింది సస్యశ్యామలం కావాలి. నేను ఆ విశ్వకర్మ పరమాత్మ ఉపాసకుని, గాయత్రి మాత ఉపాసకుని కాబట్టి నాలో అంత భక్తి గనక ఉంటే ఆ భగవంతుడు ఏదో ఒక మార్గం చూపిస్తారని ధ్యానం చేయడం స్టార్ట్ చేశాడు. ఆ రోజు రాత్రి కల్లో గాయత్రి మాత కనిపిస్తుంది. బిడ్డ రామయ్య, నీ తపన నీ ఆవేదన మాకు అర్థమైంది, నీ గ్రామాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే ఒక షరతు ఉంది, ఆ షరతుకు నువ్వు అంగీకరిస్తే అప్పుడు నీ గ్రామాన్ని నువ్వు కాపాడుకోగలుగుతావు. ఆ షరతు ఏంటి అనేది కూడా నేను చెప్తాను, ఆ పూజా విధానం ఏంటి అనేది కూడా నేను చెప్తాను, ఈ రెండు కూడా నువ్వు ఫాలో చేయాలని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. ఆ షరతు ఏంటంటే ఈ గ్రామం క్షేమంగా ఉండాలంటే నీ సంతానాన్ని గ్రామానికి అర్పించాలి. అప్పటికి ఆయనకు పెళ్ళైంది కానీ పిల్లలు లేరు, ఇంకా నీ సంతానాన్ని గ్రామానికి అర్పించాలి. పూజా విధానం ఏంటంటే పాత్ర కాని పాత్రలో ఎంగిలి పడనటువంటి పూలు పేర్చి దానిపై త్రిశక్తి దేవతలు ఏకమైన పుష్పరూపాన్ని పెట్టి నవదిన నవారాధన నవధాన్యాలతో నవదినాలు నవారాధన చెయ్యాలి. ఆ పూజలు చేస్తే నీ గ్రామం ఆ యొక్క అంటువ్యాధుల బారి నుండి బయటపడుతుంది కనుక ఈ పద్ధతి నువ్వు అంగీకరిస్తే రేపు ఉదయమే నువ్వు చేసే అని చెప్పేసి తన కల్లో చెప్పు. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు, పాత్ర కాని పాత్ర ఏమై ఉంటుంది, అందులో ఎంగిలిపడని పూలేముంటాయి, అందులో త్రిశక్తి దేవతలు ఏక పుష్పరూపంలో ఏకరూపంలో ఉన్నటువంటి పువ్వు ఏమై ఉంటుంది, మళ్ళీ నా సంతానాన్ని గ్రామానికి అర్పించడం ఏంటి, అసలు నాకు సంతానమే లేదు ఇప్పుడు, అలాంటిది ఎలా నేను గ్రామానికి అర్పిస్తాను అంటే ఆ అమ్మవారు చెప్తారు, అది ఆ సమయం ఆసన్నమైనప్పుడే దాని విషయాలు నేను చెప్తాను, ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయమని చెప్తారు. సరే, ఇంకా ఆయన ఆల్టర్నేట్ ఏమీ లేదు, తన గ్రామాన్ని కాపాడుకోవాలనేది తన యాక్షన్. అందులో పాత్ర కాని పాత్ర ఏముంటుందని సిబ్బి తీగ అని దొరుకుతుంది పల్లెటూళ్ళలో. మీరు ఇప్పటికీ పల్లెటూరులో పోతే సిబ్బి అని ఒకటి ఉంటుంది, అది ఒక తీగలాగా ఉంటుంది, చెట్టు కొమ్మ చెట్టే కానీ తీగలాగా పారుతుంది, అది ఎంత గట్టిగా అంటే తెంపితే తెగదు, అంత గట్టిగా ఉంటుంది, దాన్ని సిబ్బి తీగ అంటారు. ఆ సిబ్బి తీగతో ఒక సిబ్బిని అల్లిస్తారు, అప్పుడు అది పాత్రగా కానీ పాత్ర అయిపోతుంది.
తర్వాత ఎంగిలి పడనటువంటి పూలు. ఎంగిలి పడనటువంటి పూలు అంటే ఎవరు వాడనటువంటి పూలు, దేన్ని పూజకు కానీ దేనికి కానీ వాడొద్దు. అలాంటి పూలు ఏముంటాయని తీవ్రంగా ఆలోచిస్తే ఆయనకి తంగేడు పూలు దొరుకుతాయి. తంగేడు పూలన్నీ మీరు విన్నారు కదా, ఇప్పుడు బతుకమ్మ తల్లి ఉత్సవాల్లో తంగేడు పూలు అప్పటి వరకు ఏ దేవతకు సమర్పించలేదు. అలా అని స్త్రీలు జడల్లో పెట్టుకోలేదు, మాలలని మెడలో వేసుకోలేదు, ఉత్సవాలలో ఊరేగింపులలో ఎక్కడ కూడా ఆ పూలను వాడలేదు. కనుక ఎక్కడ వాడలేదు కాబట్టి అది ఎంగిలి పడనటువంటి పూలని. ఇప్పుడు ఎంగిలి అనేటువంటి పదం వస్తే మళ్ళీ క్రిమికీటకాలు సైతం ప్రతి పుష్పాన్ని ఎంగిలి చేస్తాయి. అంతే కదండి. అంతేగా మరి. ఎందుకు ఎంగిలి చేస్తాయంటే అందులో ఉన్నటువంటి ప్రతి పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని, తుమ్మెదలు, తూనిగలు ఇలాంటివన్నీ కూడా మకరందాన్ని సేకరించడం కోసం దాన్ని ఎంగిలి చేస్తారు. అందుకని తంగేడు పూలను ఎలా తెస్తారంటే ముడుచుకొని ఉన్నప్పుడే అర విరిసిన పూలు, అంటే అది పూర్తిగా విచ్చుకోక ముందు మొగ్గ దశలో ఎల్లో కలర్ లో ఉంటుంది. అలా అని పూలు దింపుకురారు, బంచులుగా విరుచుకొస్తారు. అంటే ఒక బంచికి చుట్టూ ఉంటాయన్న, ఆ బంచుకు బంచు తెస్తారన్న. అలా ఆయన అప్పుడు ఆ బంచులు విరుచుకొచ్చి, అంటే ఎక్కడ కూడా ఎంగిలి పడలేదు, ఇంకా క్రిమి కీటకాలతో సైతం ఎంగిలి పడనటువంటి పూలు. ఆ పూలు తెచ్చేసి ఈ షిబ్బిలో పేర్చి త్రిశక్తి దేవతలు ఏకరూపమైనటువంటి పుష్పాన్ని అని బాగా ఆలోచించి గుమ్మడి పువ్వు మధ్య భాగంలో ఇలా పొడవుగా ఒక పసుపు రంగులో ఉంటుంది, అలాంటి దాన్ని తీసుకొస్తారు. అది ఎలా ఉంటుందంటే ముగ్గురు దేవతలకు నిలయంగా ఉంటుంది. అంటే గౌరీమాతకు పసుపు రంగు అని, నిలువుగా ఉండడం వల్ల లక్ష్మీమాతకు సింబల్ అని, అది ఒక కలంలా ఉంటది కాబట్టి సరస్వతి మాతకు సింబల్ అని, ముగ్గురు దేవతలు ఏకమైన ఆ పుష్ప రూపాన్ని తీసుకొచ్చి వీటి మీద పేర్చి గ్రామస్తులందరితోటి కూడా పూజలు జరిపిస్తారు. ఆ పూజలు 9 రోజులు చేస్తారు. అప్పుడు ఇలా అందరూ ఒకే చోటికి వచ్చి చేసేవాళ్ళు కాదు, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఇలా పేర్చి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, అంటే అది పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసే చేసేవాళ్ళు. చేసిన తర్వాత ఆ పూజ అనంతరం వారి ఇళ్లలో ఉన్నటువంటి చెట్ల పాదులు ఉంటాయి. చెట్ల పాదులు అంటే మీకు ఐడియా ఉండొచ్చు, అంటే ఈ కూరగాయల కోసం వాటి కోసం చెట్లు పెడతారు, వాటిని చెట్ల పాదులు అంటారు. ఈ పూజ అనంతరం ఆ చెట్ల పాదుల కింద నిమజ్జనం చేసి నమస్కారం చేసి వచ్చేవాళ్ళు. అలా 9 రోజులు చేయడం వల్ల ఆ ఊరికి గత్తర రాకుండా పోతుంది. మరి కూతురు ఎలా వచ్చింది? ఎక్కడ కూతురండి ఆయనకి? చెప్తానండి, ఇంకా అక్కడి దాకా రాలేదు. సో ఇక్కడ ఏమైందంటే ఆయనకు సంతానం అనేది లేదు ఇంకా ఇక్కడికి, అప్పటి వరకు కూడా సంతానం లేదు. కానీ నీ సంతానాన్ని గ్రామానికి అర్పించాలి, అది సమయం ఆసన్నమైనప్పుడు నేనే నీకు చెప్తాను అని చెప్పారు దేవత. ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పారు, కానీ నువ్వు దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. మళ్ళీ తల్లి నాకు పిల్లల్ని కాపాడు, నాకు కొంచెం అని ప్రాధేయపడకూడదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను చెప్తానని చెప్తారు. ఆ సంవత్సరం మొదలుకొని భాద్రపద అమావాస్య మొదలుకొని ఆశ్వయుధ అష్టమి వరకు 9 రోజులు. ఎందుకంటే ఆ రోజు భాద్రపద అమావాస్య అవుతుంది, అదే రోజు మొదలు పెట్టాలి. ఆ రోజు రాత్రే ఆయన కల్లో కనిపించి తెల్లారే పూజ మొదలు పెట్టారు. అది 1836వ సంవత్సరం, అది ఫస్ట్ టైం మొదలు పెట్టింది పూజ జరిపించింది. ఆ సంవత్సరం నుంచి స్టార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద అమావాస్య రాగానే ఈ పూజ స్టార్ట్ చేయడం, పూజలు చేసుకోవడం అలా కొనసాగుతుంది. అప్పటి నుంచి ఆ గ్రామానికి ఎలాంటి అంటువ్యాధులు రాలేదు. సరికదా అప్పటికంటే పంటలు కూడా పుష్కలంగా పండడం, పాడి సంపద కూడా బాగా డెవలప్ కావడం, ఇలా ఆ గ్రామం ఒక వెలుగుతా ఉంది. కొంతకాలానికి రామయ్య గారికి ముందుగా ఒక కుమారుడు పుడతాడు, తర్వాత ఒక కూతురు పుడుతుంది. ఇద్దరు కూడా చాలా అందంగా, ఎంత బాగుంటారంటే అసలు వీళ్ళు దేవకన్యలా దేవదలా వచ్చారా మీకు పుట్టారా అన్నంత అందంగా ఉండేవాళ్ళంట. అంటే గ్రామస్తులందరూ రోజు వాళ్ళని ఒకసారైనా చూస్తే వాళ్ళకు అంత తృప్తి కలిగేదంట. అంటే ఆశ పెంచడం పిల్లల మీద, ఇంకా ఈయన ప్రేమ ఎలా ఉంటుందో దేవతల పరీక్ష కాదు ఒక, అలా అందంగా పుట్టించారు. వాళ్ళు పెరిగి పెద్దగా అవుతారు. అయిన తర్వాత ఇక్కడ ఒక మాట నేను మీకు ముందు చెప్పడం మర్చిపోయాను, నీ సంతానాన్ని గ్రామం కోసం అర్పించాలి, కానీ నీ వంశం కొనసాగుతుంది అని చెప్తుంది. అక్కడ పాయింట్ నేను మిస్ అయ్యాను చెప్పడం. నీ సంతానాన్ని గ్రామానికి అర్పించాలి, కానీ నీ వంశం కొనసాగుతుంది. ఇది అది అసాధ్యకరమైనటువంటి మాట కదా. నీ సంతానాన్ని అర్పించిన తర్వాత ఇంకా నీ వంశం ఎలా కొనసాగుతుంది? అది కూడా ఆయనకు అప్పుడు అర్థం కాదు. అదంతా కూడా సమయం ఆసన్నమైనప్పుడు చెప్తానని ఆ దేవత చెప్పటం, ఆయన అప్పుడు వినటం, ఆయన అంగీకరించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాడు. పెళ్లిళ్ళు చేసిన తర్వాత ఆ పిల్లలకి కూడా సంతానం కదలు.
కలుగుద్ది. అటు బాబుకు కలుగుతుంది, ఇటు వాళ్ళ కూతురు కలుగుతుంది. ఓకే. అయితే బాబు కలిగినప్పుడు ఏమైతుందంటే బాబు యొక్క మిసెస్ వాళ్ళ అత్తగారింటికి వెళ్తుంది, డెలివరీకి అక్కడికి వెళ్తారు కదా. అలాగే ఈయన కూతురు ఈయన ఇంటికి వస్తుంది డెలివరీ కోసం. అప్పుడే ఈ బతుకమ్మ తల్లి పండగ పూజలు స్టార్ట్ అవుతాయి. భాద్రపద అమావాస్య మొదలుకొని స్టార్ట్ అవుతాయి. అప్పటికి 4 రోజులు అవుతుంది. ఇంకా 5వ రోజు ఈయన ధ్యానంలో ఉండగా అప్పుడు అమ్మవారి మాటలు ఈయనకి వినిపిస్తూ ఉంటాయి. ఏమనంటే, బిడ్డ రామయ్య, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు నీ వంశం కొనసాగుతుంది, కానీ నీ సంతానం మాత్రం గ్రామం కోసం అర్పించబడుతుంది అనగానే ఈయనకు అప్పుడు అర్థమవుతుంది, ఓహో వాళ్ళకి పుట్టిన పిల్లలతో నా వంశం కొనసాగుతుంది, కానీ నా సంతానం ఏదైతుందో అది మాత్రం గ్రామానికి అర్పించవలసి వస్తుంది. అలాగే తల్లి, కానీ అంత ధైర్యం నాకు లేదు, నా బిడ్డలు కోల్పోతుంటే చూసేంత ధైర్యం నాకు లేదు, మీరే దానికి మార్గాన్ని ఉపదేశించండి అని చెప్పి అమ్మవారిని వేడుకుంటాడు. రేపు ఉదయం తెల్లవారుజామున హనుమకొండలోని పద్మాక్షి మాత దేవాలయం ఉంటుంది, నువ్వు ఆ దేవాలయానికి వెళ్ళి నా ధ్యానంలో నిమగ్నం అవుతావు, ఇక్కడ జరగాల్సినవన్నీ జరిగిపోతాయని చెప్తుంది. అని చెప్పగానే ఆయన కళ్ళు తెరిచి కొడుకుని దగ్గర పిలుచుకొని కూతురుని దగ్గర తీసుకొని ఒకసారి ఆలింగనం చేసుకొని, బాధ కడుపులో ఎంతో మరిగిపోతూ ఉంటుంది కానీ బయటికి ప్రదర్శించకూడదు కదా అని చెప్పేసి ప్రదర్శించకుండా, కొడుకును మీ అత్తగారింటికి వెళ్ళి నీ భార్యను కలుసుకో అని చెప్పేసి పంపిస్తాడు. కూతుర్ని కూడా బాగా గౌలించుకుంటాడు, భార్యను గౌలించుకుంటాడు. నేను రేపు ఉదయమే ఓరుగల్లుకు పోవాలి, అక్కడ పని నిమిత్తమే వెళ్తున్నానని చెప్పేసి తన గుర్రం మీద తెల్లవారుజామున లేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ కొడుకు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతాడు. పక్కనే నెక్కొండ అనేటువంటి ఓ గ్రామం ఉంటుంది, అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ భార్య పిల్లల్ని కలుసుకొని తిరుగు ప్రయాణం అవుతాడు. ఈయననేమో అటు వెళ్ళిపోతాడు. ఇంటి దగ్గర వాళ్ళ కూతురు వాళ్ళ భార్య మాత్రమే ఉంటారు. అప్పటికే ఆ కూతురుకు ఒక పాప పుడుతుంది. ఆ కొడుకు కూడా ఒక ముందే బాబు పుడతాడు, తర్వాత ఒక పాప పుడుతుంది. అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో కొడుకు పేరు చంద్రశేఖరాచార్యులు. ఆయన ఒక కచ్చరం అంటారు అప్పుడు, ఎద్దుల బండి అనమాట. ఆ కచ్చరంలో వెళ్తాడు. వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఒకేసారి ఆకాశంలో ఒక 10 పిడుగులు ఒకేసారి పడ్డాయి అన్నంత పెద్ద సౌండ్ అవుతుంది. ఆ సౌండ్ అవ్వగానే ఈయన కళ్ళు తిరిగి కింద పడిపోతాడు కొడుకు. ఆ కచ్చరం నడిపే పాలేరు బాగానే ఉంటాడు, ఎద్దులు బాగానే ఉంటాయి, ఇదంతా బాగానే ఉంటుంది, కానీ ఆయన ఒకటే కళ్ళు తిరిగి పడిపోతాడు. వెంటనే ఆయన్ని ఊరికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసి ఆ వాళ్ళ రామయ్య ఆచార్యుల వారి భార్యతో చెప్తుంటాడు, ఇట్లా సడన్ గా పెద్ద సౌండ్ అయింది, ఆ సౌండ్ కు ఆయన పడిపోయాడమ్మా అని చెప్పేసి. అప్పటికి ఇంకా ప్రాణం పోదు, కళ్ళు తెరిచి ఉంటాయి. బయట కింద కచ్చరం నుంచి తీసి కింద పెడతారు. భార్య ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆయన చెల్లెలు, ఆమె డెలివరీ అయి ఉంటుంది అప్పటికి. ఆమె కూడా ఇలా జరిగిందని ఆమె కూడా బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి చూస్తుంది. చూసి అన్న అనే లోపే కళ్ళు అట్లా తెరిచినట్టుగానే ప్రాణం పోతుంది. ఆయన ప్రాణం పోయిందనే సంగతి అక్కడికి వచ్చినటువంటి నాటు వైద్యులు ఉంటారు, ఆయన చేయబట్టుకొని చెప్పేస్తారు ప్రాణం పోయిందని. చెప్పగానే ప్రాణం పోయిందమ్మా అని చెప్పేసరికి ఆ చెల్లెలు అన్నా అని చెప్పేసి ఆ టెన్షన్ లో ఆయన మీద పడిపోయి అలాగే ప్రాణం వదిలేస్తుంది. ఇద్దరు చనిపోతారు. ఇద్దరు చనిపోయేసరికి ఆ విషయం ఆమె తట్టుకోలేకపోతుంటది. రామయ్యాచార్యుల వాళ్ళ భార్య, ఆమెకు తెలియదు ఎందుకు చనిపోయారో తెలియదు కారణం. అప్పుడు ఆమె ప్రార్థిస్తూ ఉంటది, ఓ జగన్మాత, గాయత్రి మాత, నా భర్త నీ ఉపాసకుడు కదా, నా కుటుంబానికి ఇంత అన్యాయం జరగాల, ఏంటి ఈ పరిస్థితి అని చెప్పేసి ఆ అమ్మవారిని వేడుకోవడం చేస్తుంది. అప్పుడు ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థిస్తున్న క్రమంలో అమ్మవారు తనకు మొత్తం చెప్పేస్తుంది ఇలా జరిగింది అని. ఆమె ఏదో చెప్తున్నట్టు ఈమె ఏదో వింటున్నట్టు అక్కడ చూసే వాళ్ళంతా కూడా చూస్తుంటారు. ఎవరో ఏదో చెప్తుంటే తను ఏదో వింటున్నట్టు. ఇక్కడ జరిగే ప్రతి ప్రక్రియ అంతా కూడా అక్కడ రామయాచార్యుల ధ్యానంలో ఉంటే ఆయన కనిపిస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది. అలా కళ్ళు తెరిసి అమ్మవారి మాటలు విని ఆమె కూడా ప్రాణం కోల్పోతుంది. అలా ముగ్గురు ప్రాణాలు కోల్పోయేసరికి అది పెద్ద ఘోరమైనటువంటి అరిష్టంగా భావిస్తారు. ఒక పక్క బతుకమ్మ తల్లి పండుగ జరుగుతుంది, ఆ టైంలో వీళ్ళందరూ చనిపోవడం ఇది పెద్ద అరిష్టంగా భావించేసి ఇదేదో ప్రమాదం మనకు ముంచుకొచ్చేది ఉందని చెప్పేసి ఆ బతుకమ్మ తల్లి ఏదైతే ప్రతిమలున్నాయో పూలతోటి పేర్చుకున్నారో ఇళ్లలో అన్ని తీసుకెళ్లి అక్కడ చెరువులో నిమజ్జనం చేసి వస్తారు. ఇళ్ళలో వేస్తే మళ్ళీ ఇంకేదన్నా అవుతుందేమో ఆ భయానికి వెళ్ళిపోయి అక్కడ నిమజ్జనం చేస్తారు. ఈ లోపు రామయ్యాచార్యుల వారు వస్తారు. జరిగిందంతా బోర్న విలపిస్తారు గ్రామస్తులు, ఇలా జరిగిపోయిందంటే. ఆయన కూడా ఆ దుఃఖాన్ని మింగలేక బయటికి చెప్పుకోలేక ఇక వాళ్ళ దేహ దహన సంస్కారాలని పూర్తి చేసుకొని ఈ పండుగ మేము చెయ్యమని చెప్పేసి అంటారు. మరి మీరు ఇంత పవిత్రంగా పూజలు చెప్పారు, ఆ పూజలు చేస్తుంటేనే మీ కుటుంబానికే ఇంత అన్యాయం జరిగిందంటే రేపు మాకు జరగదని ఏంటి,
అంటే అలా కాదు, ఇది ఒక దైవ నిర్ణయం, ఆ పరమాత్ముడు ఎలా సెలవిస్తే అలా జరుగుద్ది, ఇందులో మనది ఏమీ లేదు, కనుక మీరు యథాతథంగా ఈ పూజలు కొనసాగించాల్సిందే, అమ్మవారి ఆశీస్సులు ఉన్నంత వరకే మనం బాగుంటాం అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ చేత ఆ పూజలు కొనసాగిస్తాడు. ఓకే ఓకే. అయితే ఈ చనిపోయినటువంటి రోజు 6వ రోజు, వీళ్ళంతా చనిపోయే రోజు, ఆ రోజు పంచమి, శుద్ధ పంచమి. ఆ పంచమి రోజే వీళ్ళు ముగ్గురు చనిపోతారు. ఆ రోజును వీళ్ళు అరిష్టంగా భావించేసి మరుసటి సంవత్సరం బతుకమ్మ తల్లి పూజలు వచ్చినప్పటికీ ఆ 6వ రోజు అయినటువంటి శుద్ధ పంచమి రోజు, అశ్వయుద్ధ శుద్ధ పంచమి రోజు అరిష్టంగా భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు చనిపోయారు కదా అని చెప్పేసి ఆ ఒక్కరోజు మాత్రం మేము పండుగ చేసుకోలేము ఆచార్యుల వారు, దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, మిగతా రోజులు మాత్రం మేము తప్పకుండా మీరు చెప్పినట్టుగా చేస్తామని ఆ రోజును అరిష్టం అని చెప్పేసి పూజలు ఆపేస్తారు. ఆ సాంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగుతున్నది. కానీ ఎందుకు ఆ రోజు ఆర్డరు అనేది ఎవరికి తెలియదు. అరిష్టము అరిష్టం అంటూ కాలక్రమేపీ ఈ భాషలో అర్రెంగా మారిపోయింది. అది అరిష్టం కాస్త అర్రెంగా అయిపోయింది. 6వ రోజు అర్రెం కాబట్టి బతుకమ్మ పూజలు ఆడకూడదు, అంతే ఆపేస్తారు. తర్వాత మళ్ళీ 3 days మళ్ళీ కంటిన్యూషన్ చేస్తారు. 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు. ఇక్కడ 2 రకాలు చేస్తారు పూజలు. ఒకటేంటంటే అలా జరిగింది కాబట్టి ఇళ్లలో భయస్థులై అందరూ దేవాలయాలలో చేద్దాం పూజలు ఒక నిర్ణయానికి వస్తారు. గ్రామస్తులంతా అప్పుడు ఇళ్లలో పూజలు చేసే కంటే అందరు కలిసి సమూహం ఒక చోట చేస్తే అందరికి ఏ భయం లేకుండా పోతుంది, ఏ దోషం లేకుండా పోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఈ బతుకమ్మ పూల ప్రతిమలన్నీ పెట్టి పూజలు చేసేవారు. ఎప్పటి వరకు? మొదటి రోజు నుంచి 5వ రోజు వరకు. 6వ రోజు అరిష్టం జరిగిందని చెప్పేసి ఆ రోజు పూజలు ఆపేస్తారు. మళ్ళీ 7వ రోజు, 8వ రోజు, 9వ రోజు అరిష్టం జరిగిన మరుసటి 3 రోజులు కాబట్టి చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడే బతుకమ్మ పూజలు జరిపించి చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళు. అయితే ఈ చెరువులో నిమజ్జనం చేయడం వల్ల కూడా ఒక ఫలితం ఏర్పడింది. అప్పుడు ఈ తాగునీరంతా కూడా చెరువుదే. అప్పుడు ఇవి నల్లా కనెక్షన్లు ఇట్లాంటివన్నీ ఏమీ లేవు. చెరువులలో, బావులలో, నదులలో నీళ్లు తాగేవారు. ఈ పూలు వేయడం వల్ల తంగేడులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఆ వాటర్ అంతా కూడా శుద్ధి చేసినట్టుగా అయ్యేది. నీళ్లు ఇంకా కొంచెం పరిశుద్ధం అయ్యేటి. ఇది బాగుందని చెప్పేసి అదే విధానాన్ని కొనసాగించవలసిందిగా కోరుకున్నారు. అది అలాగే కంటిన్యూషన్ జరుగుకుంటూ వచ్చింది. ఇలా ఈ బతుకమ్మ తల్లి పండుగ ఆవిర్భవించింది. అక్కడ బతుకమ్మ తల్లి ప్రతిమలు పేర్చి వాళ్ళు పూజ చేసేటువంటి విధానం, ఓ త్రిశక్తి దేవతలారా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని బతికించండి, మాలో మీరే బతుకమ్మ, మమ్మల్ని బతికించమ్మా అనేటువంటి క్రమంలో పుట్టిన పేరే ఈ బతుకమ్మ. ఆ బతుకమ్మ అనే పదం ఈ యొక్క పూల ప్రతిమ ఏదైతున్నదో దానికి పెడతారు. ఆ పూల ప్రతిమకే బతుకమ్మ అని పెట్టారు. తర్వాత ఈయన కూతురుకు పుట్టినటువంటి, కూతురు చనిపోయింది కదా, ఆ కూతురుకు పుట్టినటువంటి అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెడతాడు. అప్పుడే స్టార్ట్ అవుతుంది బతుకమ్మ అనే పేరు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ప్రతిమల పేరు అంత క్రితమే బతుకమ్మ. మనుషులకు పెట్టడం ఆయన మొదటిసారిగా వాళ్ళ మనవరాలకి పెడతాడు. తర్వాత కొడుకు కూతురు ఉంటుంది కదా, ఆవిడకి ఈయన కూతురు పేరు ఫస్ట్ వీరుడమ్మ అని పెడతాడు. వీరునిపల్లె కదా, అందుకని ఈయనకు పుట్టిన కూతురు పేరు వీరుడమ్మ అని పెడతాడు. ఈ సత్యత్వం ప్రపంచానికి చాటాలని ఆయన ఇంకొక మనవరాలు కొడుకు పుట్టినటువంటి కూతురు పేరు సత్యవతి అని పెడతాడు. అలా అక్కడి నుంచి క్రమేపీ ఈ పండుగ కొనసాగుతూ వస్తూ ఉన్నది. అది ముందుగా వరంగల్ జిల్లాకు పాకింది, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి. ఈ పండుగ విశేషాలు నిజాం నవాబ్ కూడా తెలుసుకొని రామయ్యాచార్యులను పిలిచి, నేను నీకోసం ఇచ్చినటువంటి భూమిలో నలుగురికి పంచి అందరికి ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమం చేశామని చెప్పేసి ఆయనను ప్రశంసించడం, ఇలా ఆ పండుగ అలా జరుగుతూ వచ్చింది. దాన్ని రాను 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 ఆ పాటలు కూడా మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజు పాడుకున్నటువంటి కొన్ని పాటలు ఉంటాయి. చిత్రా చిత్రాలదమ్మ శూని ముద్దుల గుమ్మ అనేటువంటి ఒక పాట పాడుకుంటారు. అంటే గౌరీ మాతను చిత్రాలదని, అంటే అనేక రకాల చిత్రమైనటువంటి విశేషాలు అమ్మవారిలో ఉంటాయని చెప్పేసి పాడుతూ ఉంటారు. అది ఇప్పటికి వచ్చేసరికి ఏమైందంటే చిత్తూలదమ్మ శివుని ముద్దుల గుమ్మ అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు చిత్రము చిత్తు ఎంత తేడా ఉందండి. చిత్రం అంటే ఒక అద్భుతమైంది, చిత్తు అంటే ఎందుకు పనికిరాని దేవతలను తీసుకొచ్చి ఎందుకు పనికిరాని విషయాలలో పెట్టారు. బతుకమ్మ, మీరు ఇందాక మొదట్లో అడిగినటువంటి ప్రశ్న ఏదైతే, బతుకమ్మ తల్లి పూలతో చేయమన్నారు. అంటే ఎంగిలి పడనటువంటి పూలు,
చేసేటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేశారు, ఎంగిలి పడనటువంటి పదంలో పడని అనే పదం తీసేసి తొలి రోజును ఎంగిలి పూల బతుకమ్మని చేశారు. ఇది ఎంత అన్యాయం చూడండి. ఓకే, ఎంగిలి పడని పూలతో చేసేదే బతుకమ్మ తల్లి పండుగ కదా. అలాంటిది ఎంగిలి పూల బతుకమ్మ అంటే దేవతను ఎంగిలి చేసి దేవతను ఎంగిలి దేవత అని అనటం అది ఎంతవరకు సమంజసం? దీంట్లో మార్పు తీసుకురావాలి. ఈ మార్పు ఎలా వస్తుందంటే ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయాలి, ఎంగిలి పూల బతుకమ్మ కాదు, ఎంగిలి పడని పూలతో చేసేదే బతుకమ్మ తల్లి పండుగ అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా తెలిస్తే. రెండో రోజు ఏమిటంటే, రెండవ రోజు వచ్చేసి అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది, పేర్లు పెట్టారు కదా, పేర్లు ఉన్నాయి. రెండవ రోజుకు ఉంది, మూడవ రోజుకు ఉంది, నాలుగో రోజుకి, ఇట్లా 9 రోజులకు ఉన్నాయి. చివరి రోజును సద్దుల బతుకమ్మ అంటారు. సద్దుల బతుకమ్మ అనేది ఎందుకు అంటే ఈ నవధాన్యాలతో నైవేద్యాలు చేస్తారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నవధాన్యాన్ని ప్రసాదంగా అమ్మవారికి సమర్పిస్తారు. చివరి రోజు ఈ నవధాన్యాలన్నీ కూడా తీసుకెళ్తారు. అవి చిన్న చిన్న మూటలలో తీసుకెళ్లేవారు. ఆ మూటల్ని సద్ది మూటలు అంటారు. ఏదైనా ఒక ఆహార పదార్థాన్ని మూట కడితే సద్ది మూట అంటారు దాన్ని. అలా ఈ సద్ది మూటలన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళటం వల్ల సద్దులు తీసుకెళ్తాం కాబట్టి సద్దుల బతుకమ్మ అని పేరు పెట్టారు దాన్ని. చివరి రోజు సద్దుల బతుకమ్మ. అసలు అన్నిటికీ బతుకమ్మ తల్లి పండుగే అది, అంతేగాని సద్దుల బతుకమ్మ అని. కొంతమంది మా ప్రాంతంలో ఆకతాయిలు పెట్టినటువంటి కొన్ని పేర్లు, ఏపకాయ బతుకమ్మ అంట, తర్వాత అట్ల బతుకమ్మ అంట, ముద్దపప్పు బతుకమ్మ అంట. ఇప్పుడు కందిపప్పు నైవేద్యం అండి. కందిపప్పు నైవేద్యం పెడితే ఆ కందిపప్పుతో ఉండే వంట ముద్దపప్పు, ఆ ముద్దపప్పు బతుకమ్మకు అటాచ్ చేస్తారా? ఒక దేవతకు ముద్దపప్పు బతుకమ్మ అంటారా? దేవత అని మనం గౌరవంగా పిలిచేది. అలా తగ్గించి చేసేటువంటి ఆకతాయిలు చేసినటువంటి వాటిని అన్నింటినీ కూడా రద్దుపరచాలి. బతుకమ్మకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజా విధానానికి ఒక ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి, వాటిని కొనసాగించాలి. ప్రభుత్వం అధికారికంగా దీన్ని గుర్తించాలి. దీని గురించి నేను చెప్పినటువంటి స్టోరీలో కూడా వాస్తవికత ఎంత ఉందని మీరు మీ అధికార ప్రతినిధులతో కూడా పరిశోధన చేయించండి, పరిశీలించండి. ఆ తర్వాతనే అనౌన్స్ చేయండి. నేను గత ప్రభుత్వానికి కూడా, కేసీఆర్ గారికి కూడా ఇది నివేదిక సమర్పించాను, కవిత గారికి కూడా సమర్పించాను. వాళ్ళు విన్నారే కానీ మరి ఫోకస్ అయ్యి అంతా అటెళ్ళిపోతుందని ఏమనుకున్నారో ఏమో నాకు తెలియదు, కానీ దాన్ని అలా ఆపేశారు. దాన్ని పబ్లిక్ తెలిసేలాగా వారు చర్యలు తీసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అసలు మనం చేసుకునే బతుకమ్మ అసలు బతుకమ్మే కాదు. ఈ కాగిత పూలు ఏంటండి? కాగిత పూలకు అసలు పూలకు ఏమైనా సంబంధం ఉందా? కాగిత పూలు, డీజేలు, అద్దాలు మార్చేశారు. అప్పుడు చప్పట్లతో కొట్టుకుంటూ, అంటే 2 చేతుల చప్పట్లతో కొట్టుకుంటూ బతుకమ్మను ఆ అమ్మవారిని ప్రార్థించేవాళ్ళు. 2 చేతులు మనం ఎందుకు కొడతాం? ఒక సంతోషకరమైనటువంటి విషయం కోసం కొడతాం. అంటే ఒక ప్రార్థన. భజనలు చేస్తారు దేవాలయం. ఆ భజనలు ఎందుకు చేస్తాం? ఇట్లా చప్పట్లతో ఎందుకు మాత్రమే చేస్తాం అంటే మన శరీర స్పర్శతోటే ఆ సౌండ్ రావాలి, వేరే సౌండ్లతోటి రాకూడదు. అది మన హృదయపూర్వకంగా సమర్పించినట్టు. మనం కొట్టే చప్పట్లు హృదయపూర్వకంగా. ఇప్పుడు ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతున్నది, మనం చూస్తాం, మన మనసుకు నచ్చగానే వెంటనే ఏమంటాం? ఇలా చప్పట్లు కొడతాం. అప్పుడు డీజేలు తెచ్చి కొడతామా? ఏదైనా వాయిద్యాలు తీసుకొచ్చి కొడతామా? కొట్టంగా మనస్ఫూర్తిగా కొట్టేదే చప్పట్లు. ఇది మనం 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 మనసుతో కొట్టేది. ఆ మనసుతో కొట్టేటువంటి సౌండ్నే అక్కడ దేవతలకు వినిపిస్తాం. అందుకే మీరు ఇప్పుడు ఏ దేవాలయాలకు పోయినా ప్రధానంగా కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయనే ఎందుకు కొడతారు అంటే ఎంగిలి పడనటువంటి కాబట్టి. కొబ్బరికాయను ఎవరు కూడా ఎంగిలి చేసిన తర్వాత అది మళ్ళీ మొక్కగా మొలవదు. కొట్టేసి కొబ్బరి తిన్నామంటే అయిపోయినట్టు, ఇంకా దాని చాప్టర్. కొట్టేసినామంటే పగల కొట్టినామంటే అయిపోయినట్టు. కొబ్బరికాయను కొబ్బరికాయలాగా పెడితేనే మరో చెట్టు వస్తుంది. అంటే అట్లా పవిత్రమైంది కాబట్టి ఆ యొక్క టెంకాయనే మనం భగవంతునికి సమర్పిస్తాం. అలాగే ఎక్కువగా అరటి పండును మాత్రమే మనం ప్రసాదంగా వాడతాం దేవుడికి. ప్రప్రథం వాడే ఫలం ఏంటంటే అరటిపండే. ఎందుకు అరటిపండు అంటే అరటిపండును మనం ఒకసారి వన్స్ తిన్న తర్వాత ఇక అది మొలవదు, చెట్టు రాదు. ఇంకా అది అరటిపండు లాగా పెడితేనే అది చెట్టు వస్తుంది. అట్లా పవిత్రమైనవిగా భావించినవి మనం భగవంతునికి సమర్పించుకుంటాం. అలాగే బతుకమ్మ తల్లి పూజలో కూడా పవిత్రమైనటువంటి ఎంగిలి పడనటువంటి పూలను సమర్పించి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. కనుక ఈ ఎంగిలి పూల బతుకమ్మ అనేటువంటి మానుకొని పవిత్రమైన ఎంగిలి పడని పూలతో పేర్చినటువంటి బతుకమ్మ తల్లి అనడం నేర్చుకోవాలి మనం. ఇప్పుడు మనం బతుకమ్మ చేస్తున్నామని సంతోషపడాలా, దాని అర్థం మార్చేసి ఇష్టం వచ్చింది చేస్తున్నారని బాధపడాలా?
మార్చుకునేటువంటిది మన దగ్గరే ఉందండి. వాస్తవికతను మనం గమనించుకొని దాన్ని మార్చుకోగలిగేటువంటి శక్తి మనకు ఉంది. మార్చుకోవచ్చు, ఎందుకంటే మనం మనుషులుగా పుట్టాం, అవునవును. అత్యంత విజ్ఞానవంతులం. ఈ ప్రపంచం మీద ఉన్న అన్ని జీవుల కంటే కూడా అత్యంత విజ్ఞానవంతులమైనటువంటి మనుషులం కాబట్టి మనం మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. ఈ విధమైనటువంటిది ఇప్పుడు మతాలు, కులాలు ఇవన్నీ కూడా అవన్నీ మనం కల్పించుకున్నాయి. అవునవును. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనం హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో పూజించే దేవతలంతా కూడా దేవతలు కాదు. వాళ్ళంతా అవతార పురుషులు, వాళ్ళంతా కారణ జన్ములు. ఇప్పుడు శ్రీరాముడే కానివ్వండి, శ్రీకృష్ణుడే కానివ్వండి, వెంకటేశ్వర స్వామి, వీళ్ళంతా దేవతలు కాదు, ఒక అవతార పురుషులు. వాళ్ళ వల్ల మన సమాజానికి కొంత మేలు చేసినటువంటి వారు. కనుక వాళ్ళు ఒక భగవంతునితో స్వరూపం అని చెప్పి మొక్కుతున్నామే తప్ప భగవంతులు కాదు. సనాతన ధర్మం, మన వేదాలు, మన ఉపనిషత్తుల ప్రకారం భగవంతుడు ఎవరంటే విరాట్ విశ్వకర్మ పరమాత్మ భగవంతుడు. ఆయన నిరాకారుడిగా ఇస్లాం మతంలో పూజిస్తారు. ఆ పెట్టుకున్న పేరు అల్లా, వాళ్ళు పెట్టుకున్న పేరు అల్లా అంటే నిరాకారుడైనటువంటి భగవంతుడు అని అర్థం. అలాగే క్రైస్తవ మతం వాళ్ళు కూడా దేవుడు ఒక్కడే, వాళ్ళ దాంట్లో కూడా వాళ్ళు పూజించేది జీసస్ కాదు, జీసస్ అవతార పురుషుడు. మళ్ళీ వాళ్ళు జీసస్ సైతం పూజించేది ఎవరినంటే యెహోవా అని. యెహోవా ఎవరు అంటే నిరాకారుడైనటువంటి భగవంతుడు. సో ఈ అన్ని మతాలలో, అన్ని జాతులలో భగవంతుడు ఎవరంటే ఒక్కడే. అందుకే ఇక్కడ మన సనాతన ధర్మంలో కూడా పాటలలో కూడా పెట్టుకుంటాం, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. బ్రహ్మం ఒకటే. బ్రహ్మం అనేటువంటిదే ఈ సృష్టి కారకుడు, సృష్టి నిలయ లయకారకుడు విరాట్ విశ్వకర్మ పరమాత్మ. ఈ సత్యత్వాన్ని కూడా మనం తెలుసుకోగలగాలి. సరే, మీ ఇష్ట దైవాలు ఎవరైనా కానివ్వండి, వారికి మీరు పూజలు చేయండి. ప్రప్రథమంగా మన దైవాలు మన తల్లిదండ్రులు. తల్లిదండ్రుల మించినటువంటి దైవాలు లేదు, ఎందుకంటే వారి వల్లనే మనం ఈ జన్మను పొందగలిగాం. కాబట్టి ముందుగా తల్లిదండ్రులే మనకు భగవస్వరూపులు. వాళ్ళ తర్వాత సూర్య భగవానుడితో కూడినటువంటి పంచభూతాలు మనకు పోషిస్తున్నాయి. పంచభూతాలే లేకపోతే మనం లేము, నిమిషం కూడా బ్రతకలేము. కనుక పంచభూతాలు మనకు ద్వైవ స్వరూపాలు, నిత్యం వాటిని పూజించాలి. అలాగే విరాట్ విశ్వకర్మ పరమాత్మ, ఆయన నిరాకారుడు అని చెప్పేసి అందరూ అంటారు, కాదు, ఆయన సర్వాకారుడు. సర్వ ఆకారాలు తనవే. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీరు తీసే కెమెరాలో ఉన్నాడు, ప్రతి దాంట్లో విశ్వకర్మ పరమాత్మ నిక్షిప్తమై ఉంటాడు. దీనికి సంబంధించింది మీరు విశ్వకర్మ పరమాత్మ గురించి నేను టోటల్ డెప్త్ మరొక ఎపిసోడ్లో నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. అది కూడా చాలా సైంటిఫిక్గా ఉన్నటువంటిది, ఆధారాలతో ఉన్నటువంటి స్టోరీ అది. అదంతా కూడా నేను మీకు మరొక ఎపిసోడ్ల ద్వారా తెలియజేస్తాను. తప్పకుండా. చాలా సంతోషం. కానీ చాలా నిజంగా అంటే నాకు కూడా ఇంతవరకు తెలియదు, అంటే బతుకమ్మ ఇంత అర్థం ఉందని, ఆ పాట అర్థం మార్చేశారని, అసలు అది ఎంగిలిపూల బతుకమ్మ కాదని ఇంత మార్చేశారని నిజంగా నాకు తెలియదు. దాదాపు చాలా మంది ప్రేక్షకులకు కూడా ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, తెలియదు. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు, నిజంగా చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇప్పటికైనా ఎంగిలి అనేటువంటి పదాన్ని తీసేయాలి. అదొకటి తీసేస్తే మనం పవిత్రతను చేకూర్చిన వాళ్ళం అవుతాం. రైట్. లేదంటే అపవిత్రం మనమే చేస్తున్నాం. అవునవును. పవిత్రమైనటువంటి పండుగని అపవిత్రం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. కనుక అది నిజాలు తెలుసుకొని పవిత్రమైనటువంటి తంగేడు పూలతో, ఇప్పుడు మన రాష్ట్రం కూడా తంగేడు పూలనే రాష్ట్ర పుష్పంగా తీసుకున్నారు, ఎందుకంటే అది పవిత్రమైంది కాబట్టి. ఆయన దాని గురించి కొద్దిగా స్టడీ చేశారు కాబట్టి అందరితో కమిటీతో నిర్ణయం తీసుకుని ఆ పూలనే మనం మన రాష్ట్ర పుష్పంగా ఎన్నుకోవడం జరిగింది. అలా ఆ పవిత్రతను ఇచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఎంగిలి పూలని చేస్తే ఎలా? పవిత్రంగా భావించినప్పుడు పవిత్రంగానే చూడాలి. అది తెలుసుకోవాలని నేను ప్రేక్షకులందరినీ కూడా కోరుతున్నా మీ ద్వారా. చాలా సంతోషం. ఆదాబ్ న్యూస్ ఛానల్ చాలా మీరు కూడా చేసేటువంటి రాసేటువంటి న్యూస్ మీ పేపర్ ద్వారా కూడా నేను చదువుతున్నప్పుడు చాలా సత్యాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే వాస్తవానికి మీరు దగ్గరలో ఉంటారు. ఎవరి కోసమో ఎవరి ప్రలోభాలకు భయపడకుండా వాస్తవాన్ని మీరు ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మీ పత్రికా యాజమాన్యానికి కూడా నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.